ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూటమి నాయకులకు అందరితో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్యోద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతని అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తలదూర్చడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం క్వారీ నందు ప్రైవేటు వ్యక్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది. ఆ రెక్కీ నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే క్వారీ గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని ఉండడం అనేది విదితమే. లోగడ వైసీపీ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారికి టిక్కెట్ ఇస్తున్నారన్నటువంటి క్రమంలో అదే ప్రభుత్వం, లోగడ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్రమ తవ్వకాలు మైన్స్ లో తవ్వారని, పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా తవ్వి ఆ వనరులన్నీ దోచుకొని డబ్బు ఆదా చేసుకున్నారు అనేటువంటి విషయం అప్పుడు అలిగేషన్స్. దాంతో కావ్య కృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి అవన్నీ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్, చట్ట ప్రకారమే మైనింగ్ జరిగింది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకొని క్లీన్ చిట్ ద్వారా ఎలక్షన్స్ ముందే తెలుసుకున్నారు. ఒకసారి అయిపోయింది. నిన్న ఈ డ్రోన్లలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ క్వారీలో ప్రవేశించి దాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా దాన్ని సర్వే చేయడం ద్వారా పట్టుబడ్డారు. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేమే మాజీ ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తూ నా ద్వారానే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు మైనింగ్ లో జరిగేటువంటిది అక్రమాలను వెలికి తీసేదానికి నా ప్రోత్సాహం ద్వారానే వాళ్ళు ఆ మైన్ లోకి ప్రవేశించారు, డ్రోన్ ద్వారా చిత్రీకరించారు, మనకి మేము పంపించాం. ఈలోగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు అనేటువంటిది వాళ్ళ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇంకొకరు ఆస్తుల్లోకి చట్ట ప్రకారం తవ్వుకోమని చెప్పేటువంటి గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి ఆధీనంలోకి వ్యక్తిలోకి ప్రవేశించటం నేరమా కాదా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చట్ట ప్రకారంగా మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ మినిస్ట్రీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయాలి. మీకు ఇచ్చింది 10 ఎకరాల తవ్వకానికి మాత్రమే, దీంతో సర్టన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. దాని ఎక్స్టెంట్ గా ఇంకా కొంచెం విస్తరింపజేసుకొని అక్రమ మైనింగ్ చేసినటువంటి అలిగేషన్స్ మీరు ఆరోపించాలి. ప్రభుత్వం ద్వారా, కన్సర్న్ అథారిటీస్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయగలగాల. అది మీకు ప్రతి పౌరుడికి, మీకు ప్రతిపక్ష పార్టీలకి ఎవడైనా దాన్ని పోయే ఒక ఓటర్ అయినా కూడా దాన్ని చేయొచ్చు. అట్ట కాకుండా చట్ట వ్యతిరేకంగా మీ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రవేశింపజేసి డ్రోన్ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రైమ్. అది వదిలిపెట్టి మేము దీన్ని పంపించాము, మీరు అక్రమ కేసులు పెట్టినటువంటిది వాదన తప్పు. ఇప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు పాసిబిలిటీ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద కానీ మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు ఎన్ని ఎకరాలు లీజుకి ఇచ్చారు, దాంట్లో ఎన్ని క్యూబిక్ మీటర్లకు మీకు తీసేదానికి పర్మిషన్ ఉంది, దాన్ని ఎంతవరకు విస్తరించుకొని ఉండారు అని మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని చట్టబద్ధంగా తెప్పించుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అనంతరం దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించడానికి మీరు పర్మిషన్, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఇస్తే మీరు చేయించవచ్చు. దాంట్లో నేరం రుజువైతే బాధ్యులే. దీన్ని ఏమీ మీరు పక్కన పెట్టి మీ సొంత ప్రకారంగా మీ సొంత భూమిలో మాదిరిగా మీరు డ్రోన్ తోటి నిర్ధారణ చేసేదానికి మీరు ఎవరు, ఏ చట్టం మీకు కల్పించింది? దీన్ని ట్రెస్ పాస్ చట్టం ప్రకారం నేరార్హతమైంది. ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణల ద్వారా వ్యక్తిగతంగా కక్ష కట్టిట చేయటం అనేటువంటిది పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉన్నారు, ఈ సంవత్సరం ఈ పార్టీ వస్తుంది, ఇంకొక సంవత్సరం ఇంకో పార్టీ వస్తుంది. ఎవరైనా కానీ నియమ నిబంధనల బట్టే పనిచేయాలా, ప్రజలకి మేలు జరగాల. అదేవిధంగా ఇంకొక దాంట్లో పెన్షన్ల విషయమో లేదనుకుంటే హౌసింగ్ లో విషయంలోనూ మీరే 10 మందికి ఇచ్చారు, ఇంకా ముందర ఎలిజిబిలిటీ మెంబర్స్ మీరు ఇవ్వలేక అట్లాంటి వాటిల్లో పోటీ పడాలి తప్పితే ఇటువంటి విషయాల్లో కాదు. రాజకీయ పార్టీలకి ఇటువంటి పోకడలు పద్ధతిగా ఉండకపోవచ్చు. దయచేసి ఇటువంటి విషయాలకు స్పష్టి చెప్పి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా. కృష్ణారెడ్డికి మీద అక్రమమైన వికృతమైన ఆరోపణలు చేస్తే తిప్పికొట్టడానికి పార్టీ ఉంది. అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతోటి ఎంత దూరమైన మేము ప్రయాణిస్తాం. నిన్న జరిగిన మటుకు చట్ట ప్రకారంగా తప్పు. పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న జరుగుతున్న మా ప్రీతమ్మ శాసనసభ్యులు గారి మీద అన్నవరంలో ఉన్నటువంటి అతని క్రషర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు చేసినటువంటి పని హేయమైన చర్య. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడింది కాదు. రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు, అది సర్వసాధారణం. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాల మీద కానీ, వారి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, వారి ఇళ్ల దగ్గర కానీ మీరు రిగ్గి నిర్వహించి డ్రోన్ కెమెరాల మీద ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళి అక్కడ ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నిర్వర్తించడం పెద్ద తప్పు. ఆ రిగ్గి నిర్వహించే సందర్భంలో ముందు రోజున మేమందరం కూడా ప్రీతమ్మ శాసనసభ్యుల గారితో సోడారం వాళ్ళ యొక్క టెంకాయల తోపులోకి వెళ్ళాం. వెళ్ళిన సందర్భంలో బయట చాలా మంది ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆయన అన్నాడు, రేపటి రోజున అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆ మామిడి చెట్లు, ఆ క్వారీ విషయాలు కొన్ని ఉన్నాయి చూసుకొని మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ ఉంటే అమరావతి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అందరి ముందు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎమ్మటే ఉదయాన్నే అక్కడికి వెళ్లకుండా ఉదయాన్నే ఆయన అక్కడి నుంచి ఆ యొక్క ముఖ్యమంత్రి గారితో వారికి సమావేశం ఉన్నందువల్ల నేరుగా వెళ్ళారు. అంటే ముందుగానే గ్రహించి ప్రియతమ శాసనసభ్యులు అన్నవరం క్వారీకి వస్తున్నారు అని తెలిసి 25,000 పెట్టి అక్కడ ఏదో ఫంక్షన్ అని చెప్పి వారికి అభూత కల్పన సృష్టించి కెమెరా వాళ్ళు ఒకటి పిలిపించి వాళ్ళ ఆఫీసులో పనిచేసేటటువంటి వేలును తీసుకుని వెళ్ళి ఇంకిద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు రౌడీ షీటర్లే, వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. మామిడి చెట్లలో ఉండి ముళ్ళ పొదల దగ్గర. అంటే ఆయన వస్తున్నారా లేదా,
ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు అని నిర్వహించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన అమరావతి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వేణు అమాయకుడు, వేణుకి 2 పిల్లలు ఉన్నారు, అతను 15,000 రూపాయల జీతగాడు. అటువంటి వేల మీద అక్రమ కేసులు పెడుతున్నావు అని చెప్పేటటువంటి బుద్ధి ఉండి ఆ పిల్లకాయల మీద ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు ఆ స్థానంలో మీరు పోవచ్చుగా. వాళ్ళ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, మన దగ్గర పనిచేసేవాడు, వాడు ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి మీకు బుద్ధి ఉన్నప్పుడు మీరెళ్ళాలి కదా అక్కడికి, ఆ స్థానం కాడికి డోర్ కెమెరా తీసుకొని ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం చేయటం? వాడి జీవితం నాశనం చేసి వాడి పోతే సంఘానికి వాడే పోతాడే, మనకెందుకు, మనం ముందు సుఖంగా 20 వేసి వేసుకొని కూర్చున్నావు అని చెప్పి నేను గ్రహించినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు గొప్పలు పెడతారు. సరే వీళ్ళు పోయారు, సరే బాగానే ఉంది, దానికి కూడా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, నేరుగా దొంగచాటుగా త్వరలో కూర్చొని తీయాల్సిన అవసరం లే. దొంగచాటుగా తీయాల్సిన అవసరం ఏంటి? సరే వీళ్ళు తీశారు, పిల్లకాయలు మంచోళ్ళు, ఏదో ఆయన విజువల్స్ తీయమన్నాడంట, వీళ్ళు పోయారంట, వాడి చేత కదా కాబట్టి వాడు పని చేశారు. ఆ 2 ఎందుకు పోయారు? రాజేష్కి శ్రావణ్కి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఇటీవల గ్రూపులో మనం చూసాం. ఆ శ్రావణ్ అనే వ్యక్తి ఏమైనా ఎక్కడున్నావని చెప్పి చాటింగ్ చేసుకుంటా ఉంటే, నెల రోజుల నుంచి నేను మా అన్నారోడు ఉన్నాం చూసుకున్నావురా అంటున్నాడు. అంటే నెల రోజుల నుంచి నువ్వు అక్కడే ఉండి కావలి శాసనసభ్యుడు ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎంతమందితో వస్తాడు అని చెప్పి అక్కడే ఉన్న రిక్కి నిర్వహించి కావలికి చెప్తా ఉన్నావా? సరే వాళ్ళు వచ్చారు, అక్కడ ఉండే సిబ్బంది చూసుకొని అడ్డుపడ్డారు, వాళ్ళు ఏదో 2 దోసుకున్నారు, ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పట్టుకున్నారు. ఈ 2 ఎందుకు పరిగెత్తారు? ఈ 2 చాలల్లో కింద పడతా పైన పడతా కింద పడతా పైన పడతా ఎందుకు పరిగెత్తారు వీళ్ళు? మీరు నిజాయితీగా కేవలం అక్కడ ఉన్నట్టు క్వారీ మీద మీరు విజువల్స్ తీయదలుచుకుని పోతే మీరిద్దరు అక్కడ ఉండాలిగా. పోలీసు వచ్చినప్పటికీ మీరు ఎందుకు పరిగెత్తారు? దొంగతనం చేయడానికి పోయినోడికే భయం, పోలీసు వస్తారు కాబట్టి దెబ్బ వెళ్ళిపోతారు. నిజాయితీగా ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండాలా? చెప్పండి, తప్పే ఉందా? విజువల్ తీసుకోండి అనుకో, చెప్పాడయ్యా మేము వచ్చామయ్యా, వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా తోడించామయ్యా చెప్పండి, తప్పులేదు. ఇది కరెక్టేనా? ఏమి కథలవుతున్నారంటే దానికోసం ఇలా డైరెక్ట్ గానే న్యూస్ ఛానల్లో మనం చూసినప్పుడు ఆయనే చెప్తున్నాడు నేనే బొమ్మన్నానని. ఎట్ట బొమ్మంటారా? ఏ విధంగా బొమ్మంటారు అంటున్నా? సంవత్సరం 4 ఏళ్ళ నుంచి ప్రీతమ్మ శాసనసభ్యులు కావల్లో ఉంటే ఏ రోజైనా మీకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కానీ మీ ఇంటి వద్ద కానీ డోర్ కెమెరాస్ పెట్టడం కానీ ఆ కార్యకలాపాల మీద ఎంక్వైరీ చేయటం కానీ ఏ రోజైనా జరిగిందా? మీ పని మీరు చూసుకుంటున్నారు, ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆయన వ్యాపారం మీద చర్యలకి మైనింగ్ శాఖ ఉంది కదా, ఆ శాఖ రిపోర్ట్ చేయండి. ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన మొత్తం అన్ని ప్రైవేట్ భూముల్లో కూడా లేకపోతే గవర్నమెంట్ భూములకు ఆయన కొనగొడతా ఉన్నాడని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో మహానాడు కార్యక్రమానికి ₹1 ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు సుమారుగా 140 కోట్ల రూపాయలు మైనింగ్ శాఖ ఇచ్చిన ఎగ్గొట్టే డబ్బులు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అదే గవర్నమెంట్ లో 4 రోజుల కల్లా ఎటువంటి బాకీ లేదు కృష్ణారెడ్డి గారు, ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు, అయిపోయింది, దాని శాఖ అయిపోయింది. ఇప్పుడు పని ఏంది? ఆమె డబ్బులు పెట్టింది దేనికి? ఏంటి ఏంటి కార్యక్రమాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు కావాలో ఇప్పుడు చూసాము మనం. గెలిచిన వాళ్ళు పక్కన పోతా ఉంటే ఓడిన వాళ్ళు కూడా స్కోర్ ఎక్కి యానా చెట్టు పోతా ఉంటే రామకోటి పైన పోయేవాళ్ళు, లేకపోతే ఇంకొక నాయకుడు పోతుంటే నాయకుడితో పాటు ఫంక్షన్లకు పోయేవాళ్ళు. ఇలా ఇవ్వని మనం చూసామా? భావి తరాలకు ఏమి ఇస్తున్నారు అసలు? మనం ఏమి ఇస్తున్నా వాళ్ళకి మనం? సరే, తుమ్మల పెద్ద శిలాపలకం బదలుకొచ్చారు. ఎవరు బదలుకొచ్చారు? ముందు రోజు శిలాపలకం బాగున్నప్పుడు కెమెరాలు తోడదాన్ని తీసి షూట్ చేశారు. తెల్లవారమే పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత ఏదో జరిగిపోయింది రాత్రి అన్నారు. వాళ్ళు మన వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అన్ని వీడియోలు తీసి ఎవరెవరు బాగుకొట్టి ఏం జరిగి కేసులు పెట్టారు, లోపలేశారు. అది మేము పగలగొట్టలేదు, మాకు సంబంధం మీరు అనగలిగారా? మీరే పగలగొట్టారు. మీరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలగొట్టారని చెప్పి మాట్లాడతారు. ఇందాక మా శెట్టి గారు, ఆయన మా నారాయణ అంట నేను నవ్వుతున్నాడు. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారంట ఈ కేసు గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు?
మీడియా వాళ్ళ మీద దాడులు. ఎవరు మీడియా? మన వార్తను ఆయుష్లను కొట్టింది ఎవరు? జగన్కి ప్రభాకర్ని కొట్టింది ఎవరు? ముజీదిని కొట్టింది ఎవరు? మన మనోహరు, చిలకపాటి మనోహరు ఆ రోజు ఎలక్షన్కి ముందు ఒక వీడియో పెట్టాడని చెప్పి అతను హతమార్చేదానికి ప్రయత్నిస్తే అని పోయి జాముకున్నాడు ఆ రోజు నా అబ్బాయి. ఇన్ని ఎవరు చేశాడు మీడియా మీద? ఇంక నుంచైనా ఇటువంటి పద్ధతులన్నీ మానుకొని ఇంకా ఇంకొకటి, మా మిత్రుడు ఆయన మధ్యపోయి రఘు వచ్చాడు. ఆయన బిడ్డ గురించి కూర్చోడు లేక ఆయన ఏదో మాట్లాడితే సవాళ్ళు విసుస్తానంటున్నాడు. మీరు నిజంగా ఆడ హత్యాయత్నం ప్రయత్నిస్తే మీకు సవాలు ఇస్తున్నా దేవుడి దగ్గర రాండి అన్నాడు. దేవుడు అన్న కూడా నీకు అసలు నమ్మకం ఉందా? ఎలక్షన్కి ముందు, కౌంటింగ్ ముందు నేను కొండబెట్టకుండా పాదయాత్ర వస్తానని చెప్పి నేను గ్రూపుల్లో పెడితే ఏం పెట్టాను కామెంట్? కొన్ని అనివార్య కారణముల చేత కొండబెట్టగుంట్లో పైన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ నుంచి వెళ్ళిపోయినాడు చెప్పిన పెట్టు. దేవుణ్ణి ఎల్లగొట్టేటంత సంస్కృతి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద సవాలు ఇస్తావేంటి? నువ్వు మగోడు అయితే నీకు దమ్ముంటే నేను ఒక సవాల్ విసురుతున్నా. నిన్న జరిగినటువంటి అన్నవరం క్వారీలో జరిగినటువంటి మొత్తం పర్యవసానం అది అంతా కూడా తప్పు అని నేను చెప్తున్నా. ఒక ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, ఒక అధికార పార్టీ శాసనసభ్యులకు సంబంధించి విజువల్స్ తీసేదానికి ఆ క్వారీ దగ్గర మీరు పోవడం తప్పు అని నేను చెప్తున్నా. నువ్వు మొగలు అయితే తప్పు కాదని చెప్పి నువ్వు రా, రేపు శివాలని నేను వస్తారా? నువ్వు రా, నువ్వు మొగలు అయితే నువ్వు రా. అది చేయటం తప్పు అని నేను చెప్తా. తప్పు కాదని నువ్వు చెప్పు. సిగ్గుండాల మారినాయి వాళ్ళు. కత్తి అది ఉందే, కత్తిండారా? ఆ కత్తి అదంతా తీసుకొని దొంగతనంగా మరి తీసేటప్పుడు దబదబ స్కోటం మీద పోవటం ఏంటి? వాళ్ళని ఎవరో కారులో గుద్దటం ఏంటి? వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి తీసుకొని పోయారంట. అసలు ఆ విజువల్ తీయటం పోవడం దేనికి? వాళ్ళు పరిగెత్తడం దేనికి? అసలు ఆ పరిగెత్తడం అంతా తక్కువైతే మీకు తెలీదా? ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ఇతంటే ఏదో చెప్తున్నారు. అబ్బాయి ఏదో రఘు ఏదో నవరసాలు కాదు, నా చింతపండు రసం అది. నవరసాలు కాదు, చింతపండు రసం అదే. నవరసాలు ఏంటి? ఇంకొక ఆయనేమో అబ్బా ఏమేంటో కవితలు వెళ్తున్నాడు, ఏదో అల్లేస్తున్నాడు కాదు. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముగ్గురు కవులు చేసినా కూడా మీ నాటకం ఎవరికి ఇది కాల. వాళ్ళ ముగ్గురు కూడా చేతగా ఇంత నాటకం ఆడగలిగి మీ కవిత రాసేదానికి పాపం. అదే చదువుకున్నాం మనం, నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముగ్గురు కవులు అదే మనం చదువుకున్నాం. వాళ్ళకు కూడా చేతగాలి ఇంత కవిత వెళ్ళేదానికి, ఇన్ని కవితలు రాసేదానికి. కవితలు బాగా పండలేదు, తిరగబడింది. ఇంక నుంచైనా జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నాయకుడు చేస్తా ఉన్నాడు. ఆ చేసే అభివృద్ధిని ప్రోత్సహించండి. తప్పులుంటే వెళ్ళి చూపించండి, తప్పులేదు. ఎందుకంటే దాన్ని కలెక్ట్ చేసుకుంటాం. అది పోయేసి ఈ విధంగా ఇంత ఎప్పుడు కావాలని సంస్కృతి ప్రశాంతమైన కావాలని ఈ విధంగా మారణాయుధాలతోటి విజువల్ తీసి ఒకరి మీద ఒక దుమ్మెత్తి పోసుకోవడం, ఒక మీద చేయడం అనేది పద్ధతి, మంచి పద్ధతి కాదు. ఇంక నుంచే నా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలికి ప్రీతమ్మ శాసనసభ్యులు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా అభివృద్ధి పదంలో చేసే కార్యక్రమానికి మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నిన్న జరిగిన విషయం మీద మాట్లాడా. నిన్న జరిగిన విషయం అక్కడ ఏదో అక్రమమైనది జరుగుతుందనో వేరే ఉద్దేశంతో జరుగుతుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు నిన్న ఉదయం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి, ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం మారిపోయి అమరావతి వెళ్ళవలసి వచ్చింది. అంటే ఆయన వెళ్ళే టైంలోనే అక్కడ దొరికిన నలుగురు మాత్రమే మనకు కనబడుతున్నారు. చుట్టుపక్కల వెహికల్స్ లో కూడా మనుషులు ఉన్నారనేది మాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. పోలీసు వారికి కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నిజాలు బయట పెట్టే విధంగా మీరు విచారించండి. ఇది హత్యాయత్నమా లేదా అనే విషయాన్ని మనకి ధృవీకరించి చెప్పాల్సింది పోలీసు వారే. గత 2-3 నెలల కాలంగా మాకున్నటువంటి సమాచారం మేరకు కృష్ణారెడ్డి గారి మీద దాడి జరుగుతుంది అనేది
మేము అనుకుంటూనే ఉన్నాం. పరిస్థితులు ఆ రకంగా తీసుకువెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వారి యొక్క తీరు, శిలాపథకం పగలు కొట్టి తెలుగుదేశం వారి పగలు కొట్టారంటాం. ఈ రకంగా గత 2-3 నెలల కాలంగా పరిస్థితులన్నీ కూడా గమనించిన మేరటే మేము ఈ రోజున ఇది హత్యాయంత్రం అని మేము చెప్పగలుగుతున్నాం. దయచేసి దీని మీద పూర్తి విచారించి పోలీసు వారు దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విషయం మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ కేసులు పెడుతున్నారు అని అన్నారు. ఎంత హాస్యాస్పదం అంటే అసలు నవ్వితే నవ్వుకోదుగా ఏదో సామెత చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద 12-13 కేసులు పెట్టున్నారు. ఈ రోజు ఉదయం అక్కడ ప్రెస్ మీట్ వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏ ఒక్కరి మీద కేసు ఉందా? దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు అడగాలి. అదే అక్రమ కేసులు అంటున్నారు కదా, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని. ఈ రోజుకి నా పాస్పోర్ట్ రెన్యువల్ కాల. నేను గోంటాని, నేను సంఘ విద్రోహ శక్తిని, నేను రౌడీని, నా మీద 12 కేసులు పెట్టేది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము నిరసన గలవెత్తితే మా మీద 12 కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసులే. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థమవుతుందా? జనాలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదా? సరే కనీసం మీడియా మిత్రులకు అందరికీ తెలుసు కదా మా అందరి మీద కేసులు ఉన్నాయని. ఈ రోజున ప్రెస్ లో మాట్లాడిన ఏ ఒక్కరి మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులేనే. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాం? గత 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి రాక్షస పాలన, మా అందరి మీద కేసులు, ఇదే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే అక్కర్లేదు ఎవరికి కూడా. పైలాన్ని పడగొట్టడం అయితేనేమి, అక్రమంగా గ్రాములు ఇసుక దందాలు అయితేనేమి, ప్రశ్నించిన వారి మీద దాడులు చేయడం అయితేనేమి, నిరసన తెలిపిన పార్టీల మీద అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేమి, నిరసన తెలియజేయడానికి బయటికి రాకుండా గృహ నిర్బంధాలు చేయడం అయితేనేమి, 1, 2, 3 ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మీరు ఈ రోజున పట్టపగలు దొంగలుగా దొరికిన తర్వాత ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మీడియా సంబంధించిన వ్యక్తులు కాదు. మీ దగ్గర ఉన్నటువంటి గూండాలు, రౌడీలు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి మీ ఇంట్లో మనుషులు మాత్రమే. మీడియాని అనవసరంగా దీంట్లోకి లాగమాకండి. మీరు చేసినటువంటి మీడియా మీద చేసినటువంటి దాడులు ఎవరు కూడా ఇప్పుడు కూడా చేయలే. మేము ఏ ఒక్కరి మీద కూడా అక్రమ కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, కావలి నియోజకవర్గంలో నా పేరు చిరస్థాయిగా ఉండాలి, నేను ఏదైనా సాధించాలి, ఈ నియోజకవర్గానికి పేద ప్రజలకు అండగా ఉండాలనే ఒక తలంపుతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు. వారిని ఆదర్శంగానే తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన వెనక మేము అండగా నిలబడి మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇటువంటి హత్యా రాజకీయాలు కానీ, ఇటువంటి రౌడీ రాజకీయాలు కానీ మీరు కనుక తిరిగి ఇదే కనుక చేసే పని అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు చేసే పనులు చూస్తూ మాత్రం ఊరుకోదు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఏ విధంగా అయితే కట్టడి చేయాలో చట్టబద్ధంగానే మిమ్మల్ని కట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎన్సీ చైర్మన్ మిత్రుడు మరిశెట్టి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. నిన్నటి రోజున జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఇప్పుడు నేను వెళ్ళిన అక్కడ దొరికిన వాళ్ళు
వాళ్ళే చెప్పారు కదా, మమ్మల్ని ప్రతాప్ రెడ్డి గారు పంపించారు, మమ్మల్ని షూట్ చేయమని చెప్పారు, ఎవరు అడ్డం వచ్చినా పొడవమన్నారు, నరకమన్నారని వాళ్ళే చెప్పారు కదా. మేము చెప్పలేదా? మేమేం బొమ్మరిల్లు కదలలేదా? మేమేం బాలమిత్ర కదలలేదా? వాళ్ళే కదా చెప్పారు. అన్ని ఛానల్స్ లో వచ్చింది కదా, వాళ్ళ కాల్ రిజిస్టర్ కూడా చూశారు కదా పోలీసు వారు అందరూ కూడా. దీంట్లో బొమ్మరిల్లు కథలు, డ్రామాలు, కోడికత్తి కథలు ఏం లేవు ఇక్కడ. అవన్నీ మీకు అలవాటు. అసలు ఒక విషయం అందరం మాట్లాడుకుందాం. ఒకరి ప్రాపర్టీ మీద వారి అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరేయచ్చా? ఈ రోజు నువ్వు టంక్ రోడ్లో పెట్టిన ఇల్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉందని అందరూ తెలుసు. దాని మీద డ్రోన్ ఎగరేస్తే నువ్వు గమ్ముకుంటావా? నువ్వు హరిశ్చంద్రుడు ప్రతాప్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పండి. మీ ఇళ్ల మీద మీ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే మీరు గమ్ముకుంటారా? అసలు డ్రోన్లతో పోయిన వాళ్ళకి మారణాయుధాలతో ఏం పని? అందరూ ఇంత రౌడీ షూటర్లు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పెద్ద పురితులైనట్టు, అసలు వాళ్ళే ఆడిముచ్చాలైనట్టు, అసలు వాళ్ళలాంటి పతితులు కావాలో లేనట్టు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉన్నాయి. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక విధంగా మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద వేదాలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏదేందో మాట్లాడుతున్నారు. 15 నెలల్లో ఈ నియోజకవర్గాలు అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజాలు, గోండాయిజాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు. మీకేమో సిగ్గుందో అని అడుగుతున్నా నేను. మీకు సిగ్గు, శరం, మానం ఉందా మీకు అసలు? వీళ్ళు మీరు చేసిన పని, మీరు చేసినంత ప్రజలంతా గమనించి అందరు నోట్లో మోస్తుంటే మిమ్మల్ని ఈరోజు 10 గంటలకల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి గర్వంగా చెప్తున్నారు, మేమే పంపించాం డ్రోన్ ఎగరేయడానికి, మేమే ఆడ అవినీతి జరిగిందని చెప్తున్నాం, మేము అవినీతిని చిత్రీకరించడానికి పంపిస్తున్నాం అని చెప్తున్నారు. ఏ అవినీతి జరిగింది? ఆయన ఒక ఆయన 7 పెడతాడు అద్దాలు, ఒక ఆయన కావాలో అందరూ తెలిసి ఆయన 7 అద్దాలు పెట్టి ఆయన చెప్తాడు 1,00,000 కోట్ల క్యూబిక్ మీటర్లు తీశారంటారా? 1,00,000 క్యూబిక్ మీటర్లు తీసే ల్యాండ్ ఉన్నారా? నేను కూడా క్వారీ కాంట్రాక్టర్ ఆయన చెప్పాడు, నాకు 1 ఎకరా ఆయన ముందు నేను నా క్వారీలో, మా ఇద్దరు పక్క పక్కన ఆయనది నాది. 1,00,000 క్యూబిక్ మీటర్లు 10 నెలల్లో తీసే కెపాసిటీ అన్నవరం క్వారీలో ఉందా? నీకు తెలుసా? ఏదో మీడియాలో మాట్లాడుతున్నామో ఏదో మాట్లాడేస్తే పోతుందని చెప్పి మాట్లాడితేట ప్రజలంతా గమనిస్తుంటారు. అది నీకు అన్నవరం క్వారీని ఎంతవరకు వాడుకోవాలో గవర్నమెంట్ రోడ్లకు కానీ బ్రిడ్జీలకు కానీ దేనికైనా వాడటానికి అన్నవరం క్వారీని ఏటికి వాడాలో పర్మిషన్ ఇచ్చున్నారు. మీరు శివను అడగండి, పక్కన కాంట్రాక్టర్ ఆయన న్యూస్ ఎక్కడ కనుక ఎలా వాడాలనేది. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు, ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు, పతితులు ఏంటో మాట్లాడతారు. దళితులు పంపిస్తున్నారు, దళితులనే వాడుకుంటున్నారు, దళితుల మీద అన్యాయం జరుగుతుంది చెప్తున్నారు. దళితులను పంపిస్తే ఆ కామరాజు దళితుడు, ప్రసన్న దళితుడు, వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు దళితులను ఉద్ధరించేటట్టు. ఏం ఉద్ధరిస్తున్నారు మీరు? ఎందుకు పంపిస్తున్నారు దళితుల్ని? ఎందుకు నెల్లూరు మీరు ప్రతాప్ రెడ్డి మేము దళితులు ఎందుకు పోవాలా? మీ ద్వారా కోట్లు సంపాదించుకున్న అగపురస్తులు ఉన్నారు, వాళ్ళ పంపమని ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు పంపుతున్నారు దళితుల్ని? ఎవరు పంపన్నారు దళితుల్ని? గత సంవత్సరం నుంచి అతన్ని ఎలా వాడుకుంటున్నారు? రాజేష్ కానీ శ్రావణ్ కానీ ఎందుకు వాడుతున్నారు అలాగా? కనమలుకున్నారని పెట్టకూడదా? ఆయన సెల్ నుంచి మీడియాలో పోస్టులు పెట్టకూడదా? ఆయన ఎవరు? ఆయన ఆ నుంచి వస్తున్నాడు పెద్ద పోటుగాడు, అంబటి రాంబాబు లెవెల్లో వస్తుంది కావిలికి. ఆయన పెద్ద భార్యేస్తున్నాడు ఆయన రఘు. ఓరు నాయన, అసలు ఆయన మాట్లాడుతుంటే నిజంగా అంబటి రాంబాబే కనపడుతుంటాడు ఆయన. మీరు బావచ్చు కదా, మీరు పోయి చేయొచ్చు కదా. ఎందుకు ఇరికిస్తున్నారు దళితులను అన్ని కేసుల్లో? దేనికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు? దళితులు ఉద్ధరించే నాయకులు అయితే మీ ఇద్దరు ఎందుకు చేయకూడదు? ఏదో చెప్తారు, గ్రావులు తోలేశారు, మట్టి తోలేశారు, సముద్రస్తులు తోలేరని. 15 నెలల్లో ఎక్కడైనా ఒక 2 ఎకరాలు లేఅవుట్ వేసినట్టు కావలి ప్రాంతాలు చూపించండి. గ్రావులు తోలినట్టు కానీ, ఇసుక తోలినట్టు కానీ, మట్టి తోలినట్టు కానీ. పచ్చి అబద్ధాన్ని నిజంగా ఇది జరిగిందనిపించడంలో మిమ్మల్ని మించిన కథా రచయితలు ఎవరు సినిమా ఇండస్ట్రీలో కూడా లేరయ్యా. అంత మేధావులు మీరు. ఎమ్మెల్యే గారి మూమెంట్ అంతా తెలుస్తా ఉంది. ముందు రోజు జల్లింగ్ మండలం చోడవరం పోయి ఇచ్చారు. దాదాపు 15 నెలలైంది. ఆయన వ్యాపారాలు కానీ, ఆయన పొలాలు కానీ అన్నింటిని వదిలేసి ఆయన ప్రజాసేవ నిమగ్నమై ఉన్నాడు. కానీ ఈ మధ్య 3 రోజులు స్టార్ట్ చేశాడు. ఒకసారి ఒక పూట అడ్డుపోయి వస్తాం, ఒక పూట ప్రజలకు అందుబాటులో ఉంటామని చోడవరం వెళ్ళి ఆయన టెంకాయ తోట ముందు రోజు విజిట్ చేసి వచ్చాడు. నిన్నటి రోజున అన్నవరం క్వారీ క్రషర్ అంతా చూడవలసిన పరిస్థితి ఉంది.
కానీ ఆయన ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళారు. మీరు చంపడానికి ప్రయత్నించారో, చంపబోతున్నారో, మీరేం చేయబోతున్నారో మీరు ఎత్తి నిలవించడం తప్పు కదా. తప్పా కాదా చెప్పండి. ఆయన చెప్పాడు మేము చంపాలంటే మేము శివుడికి ప్రమాణం చేస్తామని. మరి మీరు ఎందుకు వెళ్ళారు నిన్నటి రోజున? ఇంకా 4 వెహికల్స్ ఉన్నాయి కొత్త పక్కన, అయినా కూడా పోలీసులు ఇచ్చారో తెలుస్తాయి. మీరు ఏమి ప్రమాణాలు చేసే నాయకులే మీరా? ఎన్ని చెప్పాను మేము ప్రమాణాలకు రమ్మని. మనీష్ స్కామ్లో 100 కోట్లు తిన్నాడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మేము నిరూపిస్తామని చెప్పేసి రమ్మన్నాం. వచ్చి ప్రమాణం చేయవా, నీకేం చేయమంటే అది చేస్తామని చెప్పాం. మీకు దేవుళ్ళన్నా మీకు ప్రజలన్నా మీకేమైనా భక్తి ఉందా? మీరు మాట్లాడితే నీతుల గురించి, నిజాయితీల గురించి, కేసుల గురించి, దోపిడీ గురించి మీరు మాట్లాడితే ఎలాగా? 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏ పార్టీ నాయకుల మీద మేమేమన్నా కేసులు పెట్టామో తీయండి ఒకసారి. 2019 నుంచి 2024 దాకా తమరు ఎమ్మెల్యే అయినాక మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, సోషల్ మీడియా పోస్టులు పెడితే వాటి మీద షీట్లు ఓపెన్ చేశారు, 307 పెట్టారు, SC/ST కేసులు కట్టించారు. కావలి నియోజకవర్గం 6 పోలీస్ స్టేషన్లు చేద్దాం తిండి. ఎంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద కేసులు పెట్టారు మీరు? కేసుల గురించి మీరు మాట్లాడతారా? కేసుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? నా మీద 18 కేసులు పెట్టావు, 2 ST/ST కేసులు పెట్టావు, ఒక 307 పెట్టావు, ఒక రౌడీ షీట్ పెట్టావు. నేను రౌడీ షీటర్నా? రౌడీ షీటర్ నేనా? ఎవరిని కొట్టాము మేము? మీ ఆగమలో కొట్టాము ప్రతాప్ రెడ్డి. మేము మన రౌడీ షీట్ పెడతాను నువ్వు. మీరు మాట్లాడతారా? కల్మలపూడి నారాయణ అన్న, కామరాజు, ప్రసన్న, ఆయన కూడా అనించేస్తున్నారు. మీరే మాట్లాడేదే రౌడీ షీట్ల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి, కేసుల గురించి, దోపిడీ గురించి మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేదే? ఎన్ని 100 ఎకరాలు లేఅవుట్లు ఇస్తే కావాలి గ్రావులు మీరు దోచుకున్నారు మీ ఎమ్మెల్యే మీరు మాట్లాడితే ఎలాగా? లేస్తే గ్రావులు దోపిడీ అంటారు, ఇసుక దోపిడీ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. ఈరోజు కావలి ఎమ్మెల్యే గారు 15 నెలల్లో 10 సంవత్సరాలు ఈ పిలువలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఆయన జరుపుతా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, ట్రిప్పులు పడతా ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతాయో, అమరావతి స్థాయిలో ఏం జరుగుతాయో, జిల్లా స్థాయిలో ఏం జరుగుతాయో అదే పని మీద కట్టలు పెట్టుకుని జరుగుతాడు మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ కూడా. నువ్వేం చేసావు ఆ రోజు? మహేంద్ర ఎన్ని ఎకరాలు వేసాడు, మహేంద్ర దగ్గర ఎంత తీసుకున్నావు? సుకుమారెడ్డి ఎన్ని ఎకరాలు వేసాడు, ఆయన దగ్గర ఎంత తీసుకున్నావు? టాటా శ్రీనివాస్ రెడ్డి ఎన్ని ఎకరాలు వేసాడు, ఎంత తీసుకున్నావు? రోజుకి ఎన్ని ట్రిప్పులు తోలేవి, వాట్సాప్ లో పిల్లకాయలు పెట్టి ఎన్ని ట్రిప్పులు వచ్చాయో, ట్రిప్పుకి ఎంత వసూలు చేసుకునే పని మీద ఉండవు. 1000 కోట్లు అభివృద్ధి చేశాడంటే ఎక్కడే చేసింది 1000 కోట్లు? ఒక 100 కోట్ల అభివృద్ధి చూపించిన కావాలో ఎక్కడైనా మాట్లాడుకుందాం మనం. అభివృద్ధి గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడబాకండి. మీరు కావలి జనం, మీ నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు తెలుసో లేదో, ఇక్కడ జిల్లాలో ఏదో త్రిమూర్తులు అంటారు, ముగ్గురిని. దేంట్లో త్రిమూర్తులు తెలుసా? అబద్ధాన్ని బాగా నిజాలుగా వర్ణించడంలో. అంటే నిన్నదాకా జైల్లో వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు పచ్చి అబద్ధాన్ని మంచి నిజంగా చూపించడంలో గిట్టలేదు. వాళ్ళిద్దరికి ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వాళ్ళిద్దరు మంచి స్థాయికి వెళ్ళారు వైఎస్ఆర్సీపీలో, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. నాకు కూడా ఏదో జరగాలని చెప్పి మమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నాడు 2 నెలల నుంచి. ఇదే పని అతనికి. అది ఇంటి మీద దాడి చేయించుకోవటమా, కారు బాగా కొట్టటమా, మా వాళ్ళు ఏదో ఒకటి చేయటమా చేస్తే జగన్మోహన్ రెడ్డి రావాలా, ఆయన పలకరించాలా, ఇదే ఆయన కాన్సెప్ట్. మా ఎమ్మెల్యే గారు వాటిని ఎంకరేజ్ చేయట్లే. బ్రహ్మం నుండి ఎటువంటిది చేయొద్దు మీరు. నిన్నైతే మా వాళ్ళు కంట్రోల్ చేయలేక అందరం అల్లాడిపోయాం. నీ కాన్సెప్ట్ అది. నీ ఇల్లు పగలు కొట్టించుకోవటమో, తాడు పగలించుకోవటమో, నీకేమైనా అయితే మీ నాయకుడు వచ్చి పలకరించాలి కావాలకి. జీవితంలో అటువంటి పనులు మేము చెయ్యం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఆ పార్టీ సిద్ధాంతాలు నేర్చుకున్న క్యాడర్ మాది. మమ్మల్ని దాడి చేసిన వాళ్ళు, మా మీద కేసులు పెట్టిన వాళ్ళు, మా ఇల్లు, మా ఆఫీసులు పగలు పెట్టిన వాళ్ళు స్వచ్ఛంగా బ్రహ్మాండంగా జరుగుతారు కావాలలో. ఒక్కరిని కూడా ఒక్క మాటల్లో కేసు పెట్టేయాలి మేము. అదే మీరు చిన్న మాట మాట్లాడితే జైలు పంపించారు. విలేకరులు కొట్టి విలేకరుల మీద కేసులు పెట్టించిన చరిత్ర అనేది. మీరేంది మాట్లాడేది రౌడీజాల గురించి, నీతుల గురించి, అన్యాయాల గురించి? ఎందుకు మీరు మారణాయుధాలతో అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళే కమిటీ చేశామని. ఇదంతా చాలా దురదృష్టమైన సంఘటన. 2014లో ప్రతాప్ రెడ్డి గారు కావలి శాసనసభ్యుడైన దగ్గర నుంచి
ఈ క్రిమినల్ యాక్టివిటీస్, ఈ దురాగతాలు, ఈ కేసులు పెట్టించుకోవటాలు, కక్ష సాధింపులు ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే దగ్గర నుంచి కావలి నియోజకవర్గం జరుగుతూ ఉన్నాయి. కావలి నియోజకవర్గ ప్రజలు 30,000 పైచిలకు ఓటుతో ఓడించి నీకు బుద్ధి చెప్పి పంపించారా? ఓపీ పడ్డాయా 2-3 సంవత్సరాలు? ఎందుకంటే తొందర నీకు దోసుకొట్టిన మళ్ళా టైం ఉంది. మీకు ఎట్ట లేదు, నీకు లేదు, నీ ఓడికి లేదు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యలేదు, కాయలను ఎమ్మెల్యే ప్రసక్తే లేదు. ఎందుకు మీకు అంత తొందర? మీరు అనుకుంటున్నారు మేమంతా చాలా నిజాయితీ పరులు, సామాన్య మనుషులు. మేము అనుకుంటే ఈరోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు అధికారులు ఉన్నారు, మేము ప్రతిపక్షం అంటుకుంది. మీ బెదిరింపులు, మీ సవాళ్ళు, మీరు మాట్లాడే మాటలు, అది చేస్తామంటారు, ఇది చేస్తామంటారు, అది అంటారు, ఇది అంటారు, కింద నవ్వులు నవ్వుతారు. చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా, మిమ్మల్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని కావ్య కృష్ణారెడ్డి గారిని ఏదో ఒక దాడి చేయాలా, ఆయన చేత చేయించుకొని వాళ్ళ మనుషుల చేత మమ్మల్ని ఏదో ఒకటి చేయించుకోవాలా? నీ కాన్సెప్ట్ అది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు మాట్లాడారు, ఉదయం అందరూ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అవన్నీ కరెక్ట్ కాదు. మీరు చేసే పనులు, మీరేం చేశారో 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారో ఒక్కసారి మీ ఆత్మని పరిశీలించుకోండి. ఇది కరెక్ట్ కాదు. కావలి నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి కావలి పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ కేసు మీద, నిన్న జరిగిన దుర్ఘటన మీద పోలీసు వారు అన్ని విధాల ఎంక్వైరీ చేసి దోషులు కఠినంగా శిక్షించాలి. ఈ కుట్రకి సూత్రధారుడైన ప్రతాప్ రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.